కారు పార్టీలో ముసలం మరింత ముదిరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ టార్గెట్ గా మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. మీడియా చిట్ చాట్ లో ఇద్దరు నేతలపై విమర్శల డోస్ ఇంకింత పెంచారు. అధినేత కేసీఆర్ ను కాపాడుకోవాలన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చితే ట్విట్టర్లో పోస్టు చేస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. కోవర్టులో ఉన్నారని నా మీద పడి ఏడ్చుడు ఏందని నిలదీశారు. బీజేపీ వాళ్ళు హాస్పిటల్ పెడితే వెళ్ళింది ఎవరని మండిపడ్డారు. ఇంటి ఆడబిడ్డ మీద పెయిడ్ తో పోస్టులు చూపిస్తే మర్యాద అవుతుందా అన్నారు. తాను వెన్నుపోటు రాజకీయాలు చేయనన్నారు. ఇక కవిత కమెంట్స్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, కవిత తాజా కమెంట్స్ లో ఎవరిని టార్గెట్ చేశారనుకోవచ్చు? స్రవంతి, కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ ఈరోజు కవిత చిట్చాట్ చేశారు. గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం. కవిత కొంత అసంతృప్తితో పార్టీలో ఉన్నారన్నటువంటి వార్తలు వచ్చాయి. ఆమె కూడా తెలంగాణ భవన్కి వచ్చి చిట్చాట్ చేసింది. ఆ తర్వాత సామాజిక తెలంగాణ రాలేదని చెప్పింది. ఆ తర్వాత పార్టీలో నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పింది. తర్వాత సోషల్ మీడియా, ప్రైవేట్ సోషల్ మీడియాకు డబ్బులు ఇస్తూ నాపై అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పి ఆ రోజు మాట్లాడింది. ఆ తర్వాత మనకు తెలిసినటువంటి విషయమే కవిత లేఖ లీక్ కావడం. ఆ తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆమె చేసినటువంటి కామెంట్స్, అంటే కేసీఆర్ దేవుడు కానీ కేసీఆర్ పక్కన దయ్యాలు ఉన్నాయని చేసినటువంటి కామెంట్స్. ఆ తర్వాత కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మిగతా పార్టీలో ఉన్నట్టుగానే రేవంత్ రెడ్డికి మా పార్టీలో కూడా కోవర్టులు ఉండొచ్చు అని చెప్పి ఆయన మాట్లాడారు. ఏదైనా విషయాలు ఉంటే బహిర్గతంగా మాట్లాడొద్దు, అంతర్గతంగా చర్చించవచ్చు అని చెప్పారు కేటీఆర్. సో ఈ రోజు కవిత, అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా కవిత సైలెంట్ గా ఉన్నారు. తర్వాత ఈ రోజు కవిత మీడియాను చిట్చాట్కు పిలిచారు ఇంటికి. సో మీడియా అంతా చిట్చాట్కు వచ్చింది. సో చిట్చాట్ స్టార్ట్ చేయగానే కొద్దిసేపు చంద్రబాబు నిన్న మహానాడులో మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు, బనకచర్ల అంశం కావచ్చు, ఇవన్నీ మాట్లాడుతూ వచ్చారు. సడన్లీ ఆమె మేము మీడియా ఎట్లాంటి ప్రశ్న వేయకముందే డైరెక్ట్గా పార్టీలో కొంతమంది నన్ను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఎవరు రేవంత్ రెడ్డి కోవర్టులు, ఎవరు బీజేపీ కోవర్టులు అందరికీ తెలుసు అంటూ ఆమె ప్రస్తావించారు. సో వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, మీడియా వాళ్ళకు కూడా అర్థమైపోయింది. కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ఆమె చిట్చాట్కు పిలిచింది అన్నటువంటి అంశం అందరికీ అర్థమైపోయింది. సో వెంటనే ఆమె కంటిన్యూగా కేసీఆర్ మా నాయకుడు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఇక ఒక 4-5 అంశాలు మనం ఇక్కడ స్రవంతి చెప్పుకోవాలి. ఒకటేంటంటే, కేటీఆర్ ఎప్పుడైతే కేసీఆర్కు నోటీసులు వచ్చినటువంటి అంశం మీద కూడా ఎట్లాంటి పార్టీ కార్యాచరణ తీసుకోలేదన్నటువంటి అంశాన్ని చెప్పారు. దానికంటే ముందు ఒక కీలకమైనటువంటి అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లిని మార్చాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మారుస్తున్నట్టు వాళ్ళు ఆల్రెడీ ఒక విగ్రహాన్ని కూడా తీసుకొచ్చారు. చాలా పెద్ద ఎత్తున ఆ సమయంలో కొంత బీఆర్ఎస్లో కొంత ఆందోళన నెలకొన్నది. సో ఆ సమయంలో పెద్ద ఎత్తున ఒక ఆందోళన కార్యాచరణ రూపొందించాల్సినటువంటి కేటీఆర్ ఆదానికి సంబంధించినటువంటి టీషర్ట్లు వేసుకొని అసెంబ్లీకి వెళ్ళడం, తర్వాత ఆదాని ఇక్కడ రేవంత్ రెడ్డి మధ్య ఏదో ఒప్పందాలు జరుగుతున్నాయని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్గా తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మనం అందరం ఉన్నాం, ఒక సింబాలక్ని రూపొందించుకొని ఉద్యమంలోకి వెళ్ళాం. అట్లాంటి సమయంలో ఆదాని అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతారా, లేదంటే తెలంగాణ తల్లి విగ్రహ అంశము లేవనెత్తుతారా అన్నటువంటి ప్రశ్న వేశారు. సో అప్పుడు కేటీఆర్ను టార్గెట్ చేసుగా ఆమె మాట్లాడుతున్నట్టుగా, ఆమె చిట్చాట్ చేస్తున్నట్టుగా అర్థమైంది. ఇదొక అంశం. ఇక మరొక అంశం, కేసీఆర్కు ఈ మధ్య కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చినప్పుడు వెంటనే మొత్తం మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయి వరకు పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ రూపొందించుకోవాలి. పార్టీ ఆ దిశగా ప్రయత్నాలు చేసిందా? ఓన్లీ ట్వీట్ చేసి, తర్వాత అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహం అప్పుడు ట్వీట్ చేశారు. తర్వాత మొన్న కేసీఆర్ కు నోటీసులు వచ్చి 5వ తారీఖున హాజరు కావాలని చెప్పి నోటీసులు వచ్చినప్పుడు అప్పుడు ట్వీట్ చేశారు. ట్వీట్లతో పని అవుతుందా? ట్వీట్లతోనే పార్టీ బలోపేతం అవుతుందా? ట్వీట్లతోనే కేడర్లో ఒక ఉత్తేజాన్ని నింపడం, లేదంటే భవిష్యత్తులో అధికారంలోకి రాబోతుంది కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు అన్నటువంటి ఒక పార్టీని బలోపేతం చేస్తూ ఒక ఉత్తేజాన్ని ఇవ్వడంలో కేటీఆర్ వైఫల్యం కాలేదు. అంటే ఇక్కడ కేటీఆర్ అనే పేరు చెప్పకుండానే డైరెక్ట్గా, ఎందుకంటే కీలకమైనటువంటి పదవిలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ తర్వాత కేటీఆర్ మాత్రమే ఉన్నాడు కాబట్టి ఆమె డైరెక్ట్గా కేటీఆర్ను కామెంట్ చేస్తూ చెప్పారు. ఇక తర్వాత ప్రెస్ మీట్ అంశం, మొన్న ఈ మధ్య కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. కవిత ఎయిర్పోర్ట్లో మాట్లాడిన తర్వాత కేసీఆర్ దేవుడు, తర్వాత కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయన్నటువంటి ఎప్పుడైతే మాట్లాడిందో ఆ తర్వాత కేటీఆర్ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో ఒక అంశాన్ని ప్రస్తావించారు కేటీఆర్. అందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటేంటంటే, రేవంత్ రెడ్డికి మా పార్టీలో కూడా కోర్టులు ఉండొచ్చు, గతంలో మిగతా పార్టీలలో కూడా కోర్టులు ఉంటారు కదా, అట్లనే మా పార్టీలో కూడా కోర్టులు ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని ఆమె ప్రస్తావించారు.
నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేది లేదు, కేసీఆర్ తోటే ఉంటాను, పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేస్తాను. కానీ కొంతమంది మరి బీజేపీతో అంటగాగిన వాళ్ళు నాకు నీతులు చెప్తారు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. అంటే చాలా క్లియర్ కట్గా కేటీఆర్ బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్లారని, తర్వాత బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసేటువంటి ఒక ప్రక్రియ జరిగిందనేది ఆమె చిట్చాట్లో చెప్పారు. మరోవైపు ఆమె జైలుకు వెళ్ళినప్పుడు ఒక అంశాన్ని కూడా ప్రస్తావించారు. 5 నెలల పాటు నేను జైల్లో ఉన్నాను, ఎన్నో ఇబ్బందులు పడ్డాను, ఆ సమయంలో బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తే ఎట్లా ఉంటుంది అన్నటువంటి ప్రతిపాదన వచ్చిందన్నారు. సో ఈ ప్రతిపాదన చేసింది కేటీఆర్ అనేది ఆమె ఇండైరెక్ట్ గా చెప్పారు. సో ఆ ప్రతిపాదనను నేను జైల్లో ఉండే నా కుటుంబ సభ్యులు నన్ను కలిసినప్పుడు ఇట్లాంటి ప్రతిపాదనను వెనక్కి తీసుకోమని చెప్పానన్నటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఇక లిక్కర్ కేసు బుక్ అయినప్పుడు ఇంటికి ఈడీ వచ్చినప్పుడు, లేదంటే ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల అధికారులు తమ ఇంటికి వచ్చినప్పుడు సో ఇష్యూ కొంత సీరియస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను కేసీఆర్ గారితో మాట్లాడాను. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నాను, అవసరమైతే రాజీనామా చేస్తాను, సో రాజీనామా చేసి నేను వాళ్ళు కేసు నమోదు చేసినా లేదంటే అరెస్ట్ చేసినా నేను జైలుకి వెళ్తానని మా డాడీకి కేసీఆర్కు ఈ విషయం చెప్పాను. కానీ కేసీఆర్ ఒక అంశాన్ని ప్రస్తావించారు, నువ్వు రాజీనామా చేయొద్దమ్మా, ఎందుకంటే నా మీద కోపంతో బీజేపీ మన మీద కేసులు పెడుతుంది, సో నన్ను టార్గెట్ చేసింది, మన బీఆర్ఎస్ ను టార్గెట్ చేసింది, నువ్వు రాజీనామా చేయొద్దు అన్నటువంటి విషయాన్ని నాకు కేసీఆర్ చెప్పారు. కాబట్టి ఆ రోజు నేను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయలేదు, లేకపోతే రాజీనామా చేయాలని నిశ్చయించుకొని నేను కేసీఆర్ను కలిశాను, కేసీఆర్తో చర్చించాను, కేసీఆర్ను ఒప్పించేందుకు నేను ప్రయత్నం చేశాను. సో ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత, ఆరోపణలు వచ్చిన తర్వాత పదవికి రాజీనామా చేయాలనేది నాకున్న ఆలోచన. కానీ నన్ను కేసీఆర్ గారు రాజీనామా చేయించలేదు. సో కాబట్టే నేను తర్వాత అరెస్ట్ అయ్యాను, తర్వాత జైలుకు వెళ్ళాను. జైల్లో కుటుంబ సభ్యులు కలిసినప్పుడు నాకున్నటువంటి సమాచారం బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేటువంటి ఒక కుట్ర జరగబోతుంది, సో దీన్ని అడ్డుకోవాలని చెప్పాను. మా నాన్నకు అంటే కేసీఆర్ గారికి కూడా నేను ఈ సమాచారాన్ని పంపించానటువంటి విషయాన్ని చెప్పారు. అప్పుడు కనుక నేను కూడా గా ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయ్యేదన్నటువంటి అర్థం వచ్చేలా ఆమె మాట్లాడారు. సో దీని వెనక మొత్తం కూడా కేటీఆర్ ఉన్నారనేది ఆమె చెప్పకనే చెప్పారు. ఇక తర్వాత జరిగినటువంటి పార్టీ వ్యవహారాల విషయంలో కానీ, తర్వాత రజతో బీఆర్ఎస్ 25 ఏళ్ల రజతోత్సవ సభకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆమె మాట్లాడారు. వాస్తవానికి అక్కడ కేసీఆర్ ఫ్లెక్సీలు మాత్రమే ఉన్నాయి. నేను కూడా కవరేజ్కి వెళ్ళాను. ఏప్రిల్ 27వ తారీఖున ఎలకతుర్తి బహిరంగ సభ పెద్ద ఎత్తున జరిగింది. సో అక్కడ కవిత పోస్టర్లు లేవు, కవిత ఫ్లెక్సీలు ఎక్కడ కనిపించలేదు, హరీష్ రావు ఫ్లెక్సీలు కూడా ఎక్కడ కనిపించలేదు. ఈ అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించింది. ఇంకొక వైపు రజతోత్సవ సభ కేసీఆర్ తోటే సక్సెస్ అయింది తప్ప మిగతా కేటీఆర్ ఇంకొకరో కాదు. సో కేసీఆర్ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో చేసినటువంటి కృషి కావచ్చు, 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి కేడర్ను, నాయకులను వాళ్ళందరితో టచ్లో ఉండి పార్టీ బలోపేతం దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తారు. అధికారం పోయిన తర్వాత కూడా ఆయన వ్యూహాలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే ఈ సభ ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేయగలిగాం. కానీ కొంతమంది సభ మా వల్లనే సక్సెస్ అయిందని చెప్పుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. అంటే ఇది కేటీఆర్ సభ చాలా సక్సెస్ అయిందని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. కేడర్ అంతా కూడా థ్యాంక్స్ చెప్పారు. కాబట్టి ఈ అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. సో మొత్తానికి ఇప్పుడు ముఖ్యమైనటువంటి వార్త ఏంటంటే కవిత చిట్చాట్లో సరే పార్టీలో అంతర్గత విషయాలు ఉంటాయి, రాజకీయ వైరుధ్యం ఉంటుంది, ఎన్నో ప్రతి విమర్శలు చేసుకోవచ్చు, తర్వాత సెటరేట్ కావచ్చు. కేసీఆర్ వీళ్ళ ముగ్గురు నాయకులు నన్ను కవిత, హరీష్ రావు, కేటీఆర్ కూడా పిలిచి మాట్లాడితే సద్దు మనవచ్చు. కానీ ఒక అంశం చాలా క్లియర్ కట్ గా కనపడుతుంది. అదేంటంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే అంశము ఇది చర్చకు వచ్చింది అన్నటువంటి చెప్పడం వెనక ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ ను కొంత డ్యామేజ్ చేసే అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రతిపాదన నిజంగానే ఉందా? ఎందుకంటే చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేశారు. సో బీజేపీకి దగ్గరగా ఉన్నారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కూడా ఈ అంశాన్ని చెప్తూ వస్తున్నారు. సో ఇట్లాంటి సమయంలో కవిత చేసినటువంటి కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలకు కొంత బలం చేకూరింది. సో ఇప్పుడు బీజేపీలో నిజంగానే బీఆర్ఎస్ విలీనమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో మనం చూసాం, మహారాష్ట్ర విషయాలు కావచ్చు, లేదంటే ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిణామాలన్నీ చూసాం. బీజేపీ ఒకసారి అట్లా ఫిక్స్ అయిందంటే ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలను విలీనం చేసుకున్నటువంటి ప్రయత్నాలు చాలా జరుగుతుంటాయి. మహారాష్ట్రలో మనకి ఎగ్జాంపుల్ కనపడుతుంది. లేదంటే బీహార్లో వాళ్ళ ఇండియా కూటమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా
బీఆర్లో ఉన్నటువంటి పార్టీలను తమ వైపు తిప్పుకున్నటువంటి ప్రయత్నాలు కావచ్చు. భవిష్యత్తులో నిజంగానే ఇట్లాంటి ప్రణాళిక ఏదైనా ఉందా, అది కనుక ఉంటే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బలోపేతం విషయంలో కేడర్ ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇందాక మనం చెప్పినట్టుగా చాలా అంశాలు చెప్పుకోవచ్చు, చాలా అంశాలను విమర్శలు చేసుకోవచ్చు, చాలా అంశాలను పార్టీ సరిగా పనిచేయడం లేదు, కేటీఆర్ పనిచేయడం లేదని, లేదంటే కేసీఆర్కు నోటీసులు వచ్చినప్పుడు పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పవచ్చు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి అంశాల మీద కార్యాచరణ రూపొందించుకోవాలని, ఇట్లాంటి అంశాలు కవిత చాలాసార్లు అంశాలను ప్రస్తావించవచ్చు. అవి తర్వాత పార్టీలో కొంత సెటరేట్ అవుతాయి. కానీ ఇప్పుడు చేసినటువంటి అలిగేషన్ తర్వాత ఆరోపణ ఖచ్చితంగా బీఆర్ఎస్ కు కొంత డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో ఆ అంశాన్ని కవిత 2-3 సార్లు ప్రస్తావించారు. 100% బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసేటువంటి ఒక ప్రయత్నాలు జరిగాయి, దాన్ని నేను అడ్డుకున్నాను, నేను లేకపోతే ఖచ్చితంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావచ్చేమో, అయ్యేదేమో అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో దీని వెనక కేటీఆర్ ఉన్నారనేది ఆమె పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. సో చాలా అంశాలను ప్రస్తావించారు. పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదంటే కేటీఆర్ నిర్ణయాలు తీసుకోవడం అంశాలు కావచ్చు, తెలంగాణ తల్లి విగ్రహ విషయంలో అసెంబ్లీలో కొట్లాడాల్సింది ఆదాని అంశాన్ని తెర మీదకి తీసుకురావడం కావచ్చు, ఆదాని ముఖ్యమా తెలంగాణ తల్లి ముఖ్యమా, తెలంగాణ ప్రజలకు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం కావచ్చు, ట్వీట్ చేసి వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విషయాన్ని కావచ్చు. ఎందుకంటే పార్టీ అనేది రాజకీయ పార్టీ, ప్రజల్లోకి వెళ్ళాలి, అధికార పార్టీ మీద ఒత్తిడి తేవాలి, పార్టీని బలోపేతం దిశగా ప్రయత్నాలు చేయాలి. కానీ ఆ దిశగా కేటీఆర్ ఎప్పుడూ ప్రయత్నాలు చేయలేదనే విషయాన్ని పదే పదే చెప్తూ వస్తారు. పేరు మాత్రం చెప్పలేదు ఎక్కడ. కానీ ఇండైరెక్ట్గా బీఆర్ఎస్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా కీ రోల్ పార్టీలో కీలకమైనటువంటి పదవిలో కేటీఆర్ ఉన్నారు కాబట్టి ఆయనను టార్గెట్ చేసిగా ఆమె మాట్లాడినట్టుగా, ఆమె చిప్చాట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక పార్టీ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నాలు చేశారని కూడా చెప్పారు. ఇందాక మనం చెప్పుకున్నాం, అదేంటంటే సోషల్ మీడియా ద్వారా ముఖ్యంగా డబ్బులు ఇచ్చి కొంతమంది సోషల్ మీడియా వాళ్ళతోటి తన మీద వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం అంశాలు కావచ్చు, లేదంటే తనని కొంత ఇబ్బంది కలుగజేసే విషయాలు కావచ్చు, లేదంటే తన మీద అసత్య ప్రచారం చేసేటువంటి అంశాలు కావచ్చు. అంటే పార్టీ పెడుతుందనో, పార్టీ మారబోతుందనో, లేదంటే బీజేపీలోకి వెళ్తుందనో, లేదంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతుందనో, ఇట్లాంటి అంశాల మీద నన్ను ఇబ్బందులకు గురి చేశారనేటువంటి అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. మొత్తంగా ఒక 4-5 అంశాలు ఉన్నప్పటికీ మెయిన్గా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది చాలా పెద్ద అంశంగా చెప్పుకోవచ్చు కవిత చేసినటువంటి ఆరోపణలో. సో ఆ ప్రయత్నాలు కేటీఆర్ చేశారనేది ఆమె చెప్తూ వచ్చారు. ఇందాక లేఖ విషయం కూడా, లేఖ అంశానికి సంబంధించి ఎప్పుడైనా మా డాడీ లేఖ, నేను పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్కు లేఖ రాయలేదు, ఓన్లీ మా డాడీకి లేఖ రాశాను. పార్టీలో ఇంటర్నల్ విషయాలు చాలా ఉంటాయి, వాటి మీద ఎన్నో లేఖలు రాశాను. ఆయన ఎప్పుడైనా ఆ లేఖలు చింపేసేవారు. ఈసారి ఎందుకో ఆ లేఖ బయటకు వచ్చింది, దాని వెనుక కేటీఆర్ ఉన్నారనేది బహిరంగ రహస్యమైనట్టుగా ఆమె చెప్పుకొచ్చారు. సో ఇంతసేపు మీరు చిట్చాట్ చేస్తున్నారు కదా, అసలు ఎవరిని మీరు అంటున్నారు, ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మీడియా ప్రశ్నించింది. కానీ మీడియా ప్రశ్నలకు ఆమె దాటవేస్తూ మీరు ఇంత బీఆర్ఎస్ బీట్ చూస్తున్నారు, మీకు అర్థం కాలేదా ఇంతవరకు అనేటువంటి అంశాన్ని కూడా, మీరంతా సీనియర్లు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. కానీ కేటీఆర్ పేరు లేకుండానే మొత్తం కేటీఆర్ చేశారనేటువంటి అర్థం వచ్చేలా ఆమె మాట్లాడారు. ఇక ఒక్క అంశాన్ని మాత్రం చెప్పుకొచ్చారు, హరీష్ రావుకు సంబంధించినటువంటి ఒక ఇష్యూని ఆమె ప్రస్తావించారు. అదేంటంటే రఘునందన్ రావుకు సంబంధించి వాళ్ళ కూతురు ఒక హాస్పిటల్ ఇక్కడ హైదరాబాద్లో పెట్టారు, దానికి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సో బీజేపీలతోటి కూడా మా పార్టీలో కొంతమంది నాయకులు అంటకాగారు కదా అనేటువంటి విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఈ అంశం తప్ప మిగతా అన్ని అంశాల్లో మొత్తం ఆమె చిట్చాట్ను పరిశీలించుకుంటే సో టోటల్గా కేటీఆర్ని టార్గెట్ చేస్తూ, కేటీఆర్ యొక్క పనితీరును టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ బలోపేతం కాకపోవడానికి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కేటీఆర్ఏ కారణమైనటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇంకొక వైపు కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం కావడం వెనుక ఏమన్నా కేటీఆర్ ఉన్నారా అన్నటువంటి ప్రశ్న కూడా, కేసీఆర్ ఎప్పుడు వ్యూహాత్మకంగా ఉంటారు, కొంత సమయం తీసుకొని తర్వాత దూకుడుగా ముందుకు వస్తారు ప్రజల ముందుకు అనే విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. తర్వాత కేసీఆర్ని ఎందుకు కలవలేదు, ఒక ఇద్దరు ముఖ్యమైనటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులు వచ్చారు, అందులో పార్లమెంట్ ఎంపీ ఒకరు వచ్చారు, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు వచ్చి కవితతో చర్చించారు. తర్వాత లీగల్ సెల్కి సంబంధించినటువంటి మోహన్ రావు, బీఆర్ఎస్ లీగల్ సెల్కి సంబంధించినటువంటి అడ్వకేట్ మోహన్ రావు వచ్చి మొన్న ఒక 2 రోజుల క్రితం వచ్చి ఆమెతో చర్చించారు. వీళ్ళని ఎవరు పంపారు, కేసీఆర్ పంపారా, కేటీఆర్ పంపారా అనేటువంటి విషయాన్ని కూడా మీడియా అడిగింది. సో దీని మీద కూడా ఆమె చాలా క్లియర్ కట్గా సమాధానం ఇచ్చి ఎవరు పంపారో తెలియదు, నా దగ్గరకు వచ్చారు. సో కొన్ని కథనాలు పేపర్లలో కొన్ని కథనాలు వస్తున్నాయి, సో పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. సో ఇట్లాంటి అంశాలను వాళ్ళు ప్రస్తావించారు. అది కేసీఆర్ పంపించారా, కేటీఆర్ పంపించారా నాకైతే తెలియదు. వాళ్ళు వచ్చి వాళ్ళ
వాళ్ళు నాతో చాలా అంశాలను ప్రస్తావించారన్నటువంటి విషయాన్ని చెప్పారు. సో ఫైనల్గా 2-3 క్వశ్చన్లు కూడా మళ్ళీ మీడియా ప్రశ్నలు వేసింది చిట్ చాట్లో. ఒకటి, మీరు పార్టీ పెడుతున్నారా, పార్టీ మారుతున్నారా? ఎందుకంటే ఈ మధ్య తెలంగాణ జాగృతి కార్యకర్తలతో మీరు సమావేశాలు అవుతున్నారు, సింగరేణి జాగృతిని ఏర్పాటు చేశారు, పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు, అట్లా ఏమన్నా వెళ్తున్నారంటే దానికి ఆమె ఖండించారు. పార్టీ పెట్టడం లేదు, కానీ తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తాం, ఏదైనా సమస్య ఉంటే అధికార పార్టీ మీద పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు రేవంత్ రెడ్డి మీద పోరాటం చేయడం లేదు, సేమ్ టైంలో బీజేపీ మీద కూడా పోరాటం చేయడం లేదు. సో ఇట్లయితే పార్టీ ఎట్లా బలోపేతం అవుతుంది? అందుకే తెలంగాణ జాగృతి నుంచి తెలంగాణ జాగృతి కార్యకర్తలను వాళ్ళందరినీ కూడా కొంత మమేకం అయ్యి వాళ్ళందరితో చర్చించి ఒక కార్యాచరణ తీసుకోవాలనుకుంటున్నాను అని ఎగ్జాంపుల్గా చంద్రబాబు నాయుడు నిన్న మహానాడులో మాట్లాడినటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు. బనకచెర్ల ప్రాజెక్ట్ అంటే బనకచెర్ల ప్రాజెక్టు కట్టబోతున్నారు, తెలంగాణ నుంచి అంటే గోదావరి నీళ్లను 200 టీఎంసీల నీటిని తరలించుకోబోతున్నారు. అట్లాంటి అంశాల మీద బీఆర్ఎస్ పోరాటం చేయాలి, కానీ వాళ్ళు చేయట్లేదు. కాబట్టి నేను తెలంగాణ జాగృతి కార్యక్రమాలతోటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధమవుతున్నటువంటి విషయాలు చెప్పారు. సో ఓవరాల్ గా ఆమె చిట్ చాట్ లో ఒకటి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినప్పుడు కేటీఆర్ ఆందోళన చేయలేదు, ఓన్లీ ఆదాని అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారన్నటువంటి ఒక అంశము. తర్వాత 100% బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసేటువంటి ఒక కుట్ర జరిగింది, ఆ కుట్రను నేను అడ్డుకున్నటువంటి ఒక అంశం కావచ్చు, లేదంటే పార్టీ బలోపేతం విషయంలో కావచ్చు, నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, తన ఇమేజ్ ని డ్యామేజ్ చేయడం, తర్వాత తను పార్టీ మారుతున్నారన్నటువంటి విషయాలకు కొంత ఇట్లాంటి అసత్య ప్రచారాన్ని నిర్వహించడం, ఇవన్నీ కూడా కేటీఆర్ సన్నల్లోనే జరిగినటువంటి విషయాన్ని చెప్పారు. ఈ అంశాలన్నీ కూడా మీరు కేసీఆర్ దగ్గర ప్రస్తావించలేదు అన్నటువంటి అంశాన్ని కూడా ఆ ప్రశ్న కూడా ఆమె దాటవేశారు. సో మొత్తానికి ఒక బీఆర్ఎస్ లో సద్దుమణుగుతుంది అనుకున్నటువంటి ఈ కుటుంబానికి సంబంధించినటువంటి రాజకీయ వైరుధ్యం మరింతగా ఇది పెరిగేటువంటి అవకాశం కనపడుతుంది. ఇప్పుడు కేటీఆర్ ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో ఆయన మీద చాలా ఆరోపణలు కవిత చేశారు, కాబట్టి ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తారా లేదంటే ప్రెస్ మీట్ పెడతారు. ప్రస్తుతానికైతే ఆయన యూకేలో ఉన్నారు, తర్వాత అమెరికా కూడా వెళ్ళబోతున్నారు. సో 3వ తారీఖున ఆయన రిటర్న్ కాబోతున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో పార్టీలో కేడర్కు ఒక సమాధానం ఇవ్వాలంటే బాధ్యత కేటీఆర్ మీద ఉంది. సో వాస్తవాలు అంటే కవిత మాట్లాడిన తర్వాత రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా కేటీఆర్కు ఉంటుంది, ఎందుకంటే పార్టీ నేతలకు సమానం చెప్పుకోవాలి, కుటుంబ సభ్యురాలు కాబట్టి. సో ఇంకొక వైపు పార్టీ నేతలకు కేడర్కు ఆయన సమానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా మరోవైపు కవిత ఈ స్థాయిలో కామెంట్ చేసిరు కాబట్టి ఏమన్నా పార్టీ ఆమె మీద క్రమశిక్షణ చర్యలు ఏమైనా తీసుకుంటుందా చూడాలి. ఎందుకంటే గతంలో మాట్లాడినప్పుడు గతంలో ఈటల రాజేందర్ మాట్లాడినా, తర్వాత గతంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు మాట్లాడినా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు అయితే ఉన్నాయి. మరి కవిత ఈ స్థాయిలో కామెంట్ చేయడం, ముఖ్యంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ జరిగింది, సో దాన్ని నేను అడ్డుకున్నటువంటి అంశాలు కావచ్చు, కేటీఆర్ని టార్గెట్ చేసి ఆమె చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, వీటన్నిటి మీద ఖచ్చితంగా పార్టీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మిగతా వాళ్ళు మాట్లాడితే ఒక నిర్ణయం, మరి కవిత మాట్లాడితే ఒక నిర్ణయం అయినటువంటి చర్చ కూడా వస్తుంది పార్టీలో. సో కాబట్టి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్ గా ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మీడియాలో వార్తలు వచ్చాయి కాబట్టి కేసీఆర్ కూడా ఏమైనా స్పందిస్తారా, సైలెంట్ గా ఉంటారా, తర్వాత కేటీఆర్ ఎట్లా రియాక్ట్ అవుతారు, హరీష్ రావు ఎట్లా రియాక్ట్ కాబోతున్నారు, సో కవిత చేసినటువంటి ఆరోపణలను ఎట్లా తిప్పికొడతారు. ఈ టీ కప్ లో తుఫాన్ లాగా అయితే మనకు అనిపించలేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ లో ముస్లిం ముదిరింది అనేటువంటి ఒక చర్చ అయితే ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ కు అస్త్రాన్ని అందించినట్టుగా అయింది. ఖచ్చితంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ను టార్గెట్ చేసి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. బీజేపీ నేతలు కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ విలీన ప్రక్రియ చర్చ అంశం వచ్చిందంటే ఖచ్చితంగా బీజేపీ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది రాజకీయంగా. సో ఇన్ని అంశాలు కవిత చిట్ చాటుకు అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ, ఇందులో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా స్పందించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో మొత్తానికి ఆమె కేటీఆర్ ఎట్లయితే ఇబ్బంది పెట్టారో, కేటీఆర్ తనని ఇబ్బందులకు గురి చేశారు, కష్టాలకు గురి చేశారు అన్నటువంటి అంశాలు అయితే చెప్పుకుంటూ వచ్చిందో, సో ఇప్పుడు కేటీఆర్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఆమె చిట్ చాట్ ఉంది, ఆమె చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇందాక మనం చెప్పినట్టుగా కేటీఆర్ సమాధానం చెప్పుకోవాలి, తర్వాత పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒకవైపు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అధికారం కోల్పోయింది, పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడు లేనంత దెబ్బపడ్డది. 2001లో పార్టీ పెడితే ఈ 2024 20 ఏళ్లలో కూడా బీఆర్ఎస్కి ఎప్పుడు ఎంపీ సీట్ రాకుండా లేదు. సో ఆ స్థాయిలో దెబ్బ తగిలింది. ఇప్పుడు కవిత చేసినటువంటి కామెంట్స్ కూడా వచ్చేటువంటి స్థానిక సంస్థలు ఉన్నాయి, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పెట్టబోతున్నారనేటువంటి చర్చ కూడా ఉంది సో ప్రభుత్వం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో క్యాడర్కు ఏం చెప్పబోతున్నారు, నేతలకు ఏం చెప్తారు, కవిత చేసినటువంటి కామెంట్స్ కు ఎట్లా వాళ్ళు రియాక్ట్ కాబోతున్నారు, ఏం చెప్పుకోబోతున్నారు అనేది
కొంత ఆసక్తిగా మారింది. మొత్తానికి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కవిత చేసినటువంటి కామెంట్స్ సంచలనం సృష్టించాయి. కాబట్టి బీఆర్ఎస్ ముఖ్య నేతలు దీని మీద ఎట్లా స్పందిస్తారు, ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేయబోతున్నారు అనేది మనకు నెక్స్ట్ తెలిసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. శ్రవణ్.